ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరి కోసం మరొక మూవీ అప్డేట్ ఒకటి తీసుకొచ్చాను. వరలక్ష్మి శరత్ కుమార్ మెగా ఫోన్ పట్టిన స్టార్ హీరోయిన్. టాప్ 10 లేడీ డైరెక్టర్స్ వీళ్ళే. నటి వరలక్ష్మి శరత్ కుమార్ దర్శకురాలిగా, నిర్మాతగా కొత్త అవతారం ఎత్తారు. తన సోదరి పూజా శరత్ కుమార్తో కలిసి దోశ డైరీస్ నిర్మాణ సంస్థను ప్రారంభించారు. ప్రొడక్షన్ నంబర్ 1గా సరస్వతి అనే పాన్ ఇండియా థ్రిల్లర్ను తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి ఆమె దర్శకత్వం వహించడమే కాకుండా ప్రధాన పాత్రలోనూ నటిస్తున్నారు. ప్రకాష్ రాజ్, ప్రియమణి, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వరలక్ష్మి శరత్ కుమార్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. తన విలక్షణ నటనతో తమిళంలోనే కాదు, తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్నారు. హీరోయిన్గానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, విలన్గా కూడా మెప్పించారు. అయితే ఇప్పుడు మరో కొత్త అవతారంలో ఆడియన్స్ను అలరించడానికి వారు రెడీ అయ్యారు. ఇన్నాళ్ళు కెమెరా ముందు నటించిన ఈ భామ మెగా ఫోన్ పట్టి సినిమాని తెరకెక్కిస్తున్నారు. అంతేకాదు, ప్రొడ్యూసర్గాను మారుతున్నారు. శనివారం ఈ చిత్రానికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది. వరలక్ష్మి శరత్ కుమార్ తన సోదరి పూజా శరత్ కుమార్తో కలిసి దోశ డైరీస్ అనే పేరుతో సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించారు. ప్రొడక్షన్ నంబర్ 1గా సరస్వతి అనే టైటిల్తో ఓ సినిమా రూపొందిస్తున్నట్లు సోషల్ మీడియా వేదిక అధికారికంగా ప్రకటించారు. వరలక్ష్మి ఈ చిత్రానికి దర్శకత్వం వహించడమే కాకుండా ప్రధాన పాత్రలోనూ నటిస్తుండడం విశేషం. మరోవైపు నిర్మాతగాను బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వరలక్ష్మి తొలి ప్రయత్నంలోనే ప్యాన్ ఇండియా ప్రాజెక్టును నెత్తికెక్కుకున్నారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఇదొక హై యాక్టింగ్ థ్రిల్లర్ అని సమాచారం. టైటిల్ పోస్టర్లో సరస్వతి పేరుతోనే టి అక్షరాన్ని రెడ్ కలర్తో హైలైట్ చేయడం సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తుంది. స్టార్ కాస్టింగ్, టాప్ టెక్నీషియన్స్ ఈ ప్రాజెక్టులో భాగం అవుతున్నారు. ప్రకాష్ రాజ్, ప్రియమణి, నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎస్ తామన్ ఈ సినిమాకి సంగీతం సమకూరుస్తున్నారు. దర్శక నిర్మాతగా మారడంపై వరలక్ష్మి శరత్ కుమార్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. దోశ డైరీస్ మొదటి పేజీగా సరస్వతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మా జర్నీ ఈరోజు ప్రారంభమైంది. రాబోయే పేజీలు మరింత ప్రకాశవంతంగా ఉంటాయని తన ఇన్స్టాగ్రామ్ పోస్టులో పేర్కొన్నారు. దీంతో అభిమానులు, సినీ ప్రముఖులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కొత్త ప్రయత్నంలో విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ ఆమెకు బెస్ట్ విషెస్ అందజేస్తున్నారు. ఇండస్ట్రీలో టాప్ లేడీ డైరెక్టర్స్ ఎవరో తెలుసా? నిజానికి సినీ ఇండస్ట్రీలో డైరెక్టర్ అనగానే ఎవరికైనా పురుషులే గుర్తుకు వస్తారు. 100 ఏళ్ల సినిమాలో తెలుగు సినిమాలో లేడీ డైరెక్టర్స్ చాలా అంటే చాలా తక్కువ మంది ఉన్నారు. భానుమతి, రామకృష్ణ, సావిత్రి, విజయ నిర్మల లాంటి అలనాటి నటిమణులు డైరెక్షన్ చేశారు. వారిలో విజయ నిర్మల 40కి పైగా సినిమాలు తెరకెక్కించి గిన్నిస్ బుక్లో ఎక్కారు. ఆ తర్వాత జీవితా రాజశేఖర్, శ్రీప్రియ వంటి పలువురు హీరోయిన్లు మెగా ఫోన్ పట్టుకున్నారు. బి జయ, సుచిత్ర, చంద్రబోస్తో సహా మరికొందరు మహిళా దర్శకులు ఇండస్ట్రీలో ఉన్నారు. అలా మొదలైంది సినిమాతో డైరెక్టర్గా పరిచయమైన నందిని రెడ్డి జబర్దస్త్, కళ్యాణ వైభోగమే, ఓ బేబీ వంటి చిత్రాలను తెరకెక్కించారు. సమంత ప్రధాన పాత్రలో ప్రకటించబడిన మా ఇంటి బంగారం సినిమా నందిని చేతికి వచ్చినట్లు టాకు. ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ క్రియేటర్ మానస శర్మ ప్రస్తుతం సంతోష్ శోభన్తో ఓ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రానికి నిహారిక కొనిదల నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక పూజా కొల్లూర్, మార్టిన్ లాథన్ కింగ్, గౌరీ రోనాంకి పెళ్లి సందడి, లక్ష్మీ సౌజన్య వరుడు కావాలని వంటి లేడీ డైరెక్టర్లు 1-2 చిత్రాలకు పరిమితమయ్యారు. గురు, ఆకాశమే హద్దురా సినిమాలు తీసిన సుధా కొంగర కోలీవుడ్ స్టార్ డైరెక్టర్లో ఒకరిగా రాణిస్తున్నారు. శివ కార్తికేయన్, శ్రీలీల జంటగా ఆమె డైరెక్షన్ చేసిన పరాశక్తి సినిమా సంక్రాంతికి రిలీజ్ కానుంది. మలయాళ నటి గీతూ మోహన్ దాస్ ఇప్పుడు ఏకంగా కన్నడ హీరో యష్తో టాక్సిక్ వంటి ఇంటర్నేషనల్ మూవీ చేస్తున్నారు. తెలుగు కథా చిత్రంతో
స్టైలిష్ ధీరజ కోన దర్శకురాలిగా పరిచయం కాబోతున్నారు. సిద్ధి జొన్నలగడ్డ, రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి కలిసి నటించిన సినిమా అక్టోబర్ 17న విడుదల కానుంది. ఈ క్రమంలో నటి వరలక్ష్మి శరత్ కుమార్ సరస్వతి సినిమాతో డైరెక్టర్గా అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అయ్యారు. మరి ఈ చిత్రం ఆమెకు ఎలాంటి అనుభవాన్ని మిగులుస్తుందో చూడాలి. ఇదండి మూవీ డైరెక్టర్స్, ఎస్పెషల్లీ లేడీ డైరెక్టర్కి సంబంధించిన అప్డేట్స్ మీకోసం అందించడం జరిగింది. నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ మీ వాల్యుబుల్ పాయింట్స్ నాకు చాలా అవసరం. కామెంట్ బాక్స్లో ఉన్నటువంటి హైప్ అనే ఆప్షన్లో నాకు పాయింట్స్ ఇస్తారని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.